ఒక విదేశీ కల్చర్లో భాగమైన జనవరి 1కి మేము కూడా జనవరి 1కి బెస్ట్ విష్, నేను కూడా ముందే చెప్పాను బెస్ట్ విష్ తప్పులేదు. ఎవరి పండగకైనా ఏ మతానికైనా ముక్కోటి దేవతలు అంటాం మనం. అటువంటి దేవతల్లో ఈ వీళ్ళు కూడా దేవతలకైనా మనం అనుకోవచ్చు, వీళ్ళు ఒక పండగ తప్పులేదు. కానీ మైనారిటీ వాళ్ళు మెజారిటీని కంట్రోల్ చేయటం, మైనారిటీ వాళ్ళు మెజారిటీ వాళ్ళని డామినేట్ చేయటం, మైనారిటీ ఫంక్షన్స్లో మందుని లేకపోతే పొందుని లేకపోతే కార్డ్స్ని ఇటువంటిని ఇంట్రడ్యూస్ చేసి వ్యసనాలకు లోనయ్యేటట్టు చేయడం ఎంత పొరపాటు, ఎంత తప్పు. అన్నిటికంటే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా ఎవరు? ఎక్కువ మంది సినిమాలు చూసిన వాళ్ళు, ఎక్కువ మంది మైకానికి మత్తుకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, కామన్ పూర్ పీపుల్ని కూడా మోసం చేస్తున్నారు. ఇదిగో మీకు ఇది చేస్తాం లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని, అది తప్పు కదా. సో ఇట్లాంటి క్రైమ్స్ని ప్రివెంట్ చేయాలంటే ఇట్లాంటి ఆచారాలని లేకపోతే ఇట్లాంటి విదేశీ పద్ధతుల్ని మనము అనుకరించటమే కాకుండా ఆచరణలో వచ్చేది దాన్ని ఇంత చేసేసి డబ్బంతా దానికోసమే ఖర్చు పెట్టేసి ఇలా యాక్సిడెంట్స్ రూపంలో ఇతరుని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పుగా నేను భావిస్తాను. బడి ఉన్నా లేకున్నా, గుడి ఉన్నా లేకున్నా, ఆసుపత్రి ఉన్నా లేకున్నా, సారా కొట్టు లేని ఊరు లేదు మన సువిశాల ఆంధ్రదేశంలో నేను రాశాను. మారిపోయి ఏమండి అన్ని బార్స్, కాక్టైల్స్. ఆ కాక్టైల్ కూడా ఎలా తయారైందంటే మామూలుగా ఒక 10 రూపాయలు పెట్టి ఒక రకం డ్రింకు, 10 రూపాయలు పెట్టి ఒక రకం డ్రింకు తీసుకుంటే అవి రెండు కలిపి దాని ద్వారా వచ్చే మత్తు కోసం దాని రేటు 100 రూపాయలు చేస్తున్నాడు. కాక్టైల్ దాంట్లో ఐస్ వేసి దానికి రంగు పూసి ఇది పెట్టి, అంటే మీ వ్యాపారాలు చేసుకునే దానికోసం వాడికి తొందరగా మత్తెక్కిచ్చేస్తే దాంట్లో ఒక టేస్ట్